హలో నమస్తే రైతులందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్స్ క్రియేషన్స్. ఈరోజు ఎద్దుల చేతి అయితే అమ్మకానికి వచ్చింది. రైతు కూడా అన్న మనతో పాటే ఉన్నాడు. అన్నని అడిగి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎద్దుల చేతి అయితే ఈ విధంగా ఉంది. అన్న కూడా ఉన్నాడు. ఫస్ట్ మీకైతే ఎద్దులను చూపిస్తా, తర్వాత అన్నతో మాట్లాడదాం. చూడండి, ఇది ఫ్రంట్ సైడ్. మొత్తం ఫ్రంట్ బ్యాగ్ చూసుకొని ఇది ఇంకోటి. ఏమన్నా సౌకర్యం ఎట్లా? ఇవి ఎన్ని పనులు ఉన్నాయి? ఇది 6 పళ్ళు. ఇది ఇంకా 4 పళ్ళు ఉందా? ఎట్లా ఎక్కడ తెచ్చినావు నువ్వు ఇవి? ఇది మనం చూసి కురువపల్లి గ్రామంలో పోయినాక అక్కడ చూసి తెచ్చినాం. సంతలో మాట్లాడుకొని వాళ్ళ ఊరు తీసుకొని వచ్చినావు. యా ఊరు అంటే? తెలంగాణ. తెలంగాణ కురవపల్లెనా? నీకెంత ఉన్నాయన్నా ఇవి? 1,22,000. పని కట్టుకొని చూసినావా? గ్యారంటీ చెప్పినారా? చూపిస్తావు పళ్ళు? చూపిస్తా పళ్ళు. దీన్ని చూద్దామా సార్? చూపెట్టా. ఈ పనులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఉండాలి. పని కట్టుకొని చూసినావా? పని ఏం కట్టే చూసి మనిషి బాగుపోతాయి. బండి కానీ గడానికి కానీ అన్నగానే మంచి గ్యారంటీ చెప్పి భరోసా తెచ్చినారు. భరోసా తెచ్చినాము. ఇంతకు ముందు కూడా అట్లే జత ఇచ్చిండ్రు. వాళ్ళ దగ్గరనే తెచ్చుకుంటారు? అక్కడే తెచ్చినాము. వాళ్ళ ఊరు పక్కన ఇంతకు ముందు అదే సంతాలనే తెచ్చినాము. ఇంతకు ముందు తెచ్చింటే భరోసా చెప్పిండ్రి. ఆర్కనాపురం గ్రామంలో ఇచ్చినాము. మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎదులైతే వాళ్ళు 3 బండ్ల గిరిక కానీ 3 మనుషులు ఎక్కువ పాయమని చెప్పిండ్రి. మన వాళ్ళు రైతులు 2 బండ్ల గిరిక వేసుకొని చూసిరు. రైతులు బాగున్నామన్నా బాగోదే సంతోషం అని చెప్పినారు వాళ్ళు. కానీ మన తీసుకున్న చేత ఇప్పుడు ఎట్లా? ఇవి ఎవరైనా రైతులు వస్తే కట్టి చూపిస్తావా? వాళ్ళు ఇష్టమన్నా బండి గిరిక వేసుకుంటామంటే బండి గిరిక చూసుకోండి. గడ పెట్టకపోతే మనకి తెలియదు కదా, కథ చూసుకున్నాము కదా. వాళ్ళకి నచ్చితే బాగోతలే తమ్ముడు ఉండంలే, సరిపోతలే, నీకు ఎంత ఉంటుంది ఇస్తాను అబ్బాగా అంటే ఇస్తాము. వదిలే తమ్ముడు మనకు సరిపోలే అనుకుంటే ఇంకా వద్దు. అంతేలే, వాళ్ళు వచ్చి కట్టి చూసుకుంటారులే. ఇయ్యనని ఎవరు చెప్పనన్నా వాళ్ళ ఇష్టం. అంతే, ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ వాళ్ళు వచ్చి కట్టుకొని చూసుకొని మాట్లాడుకోవచ్చు అంటావు. మాట్లాడుకోవచ్చు. కొంతమంది ఏమంటారు, కొంతమంది రేట్ ఎక్కువ అది ఇది అంటే. మొత్తానికి బాగోతాయిలేనా? బాగోతామని చెప్పినారన్నా, మనం కట్టింటారు నమ్మకం లేదు. ఎవరన్నా వస్తే కట్టి చూపిస్తాము అంతేలే. అంతేగాని ఊడవడం మాట గిట్ట నా కొడుకులు అది ఇది కామెంట్ చేయడం కామెంట్ చేయడం అట్లా అడుగు చేస్తే ఫోన్ చేసి అంతకి ఇంతకని అడిగితే కొంచెం ఫోన్ చేసి కొద్దిగా తక్కువ కడుగుతారంటావా? అంటే కోపడాల్సి వస్తుంది. మనం ఉండేది ఉన్నట్టు చెప్తున్నాం కదా. అంతేలే, కట్టుకొని చూసుకున్నామట మనం ఎంత గ్యారెంటీ. ఎవరైనా కానీ అన్న ఈ వీడియో కాల్ చేసేటోళ్ళు ఎట్లా అంటే కొద్దిగా టైం పాస్ కి అయితే ఇద్దండి. కొంతమంది ఎన్నో పనుల్లో ఉండరు, అట్లా పడాల్సి వస్తుంది అనమాట. కొంచెం మీరు డైరెక్ట్ చూసుకుని మీరు కూడా రావాలంటే ఇతని దగ్గరికి మిమ్మల్ని కూడా మనం మేము కోపడాల్సి వస్తుంది అనమాట. వద్దులేనా ఊరికే నువ్వు తీసుకుని పోయేదేమి మళ్ళీ అట్లా ఇట్లా అని కొంచెం అట్లాంటివి కూడా జరుగుతాయి కదా. అందుకే మనం ఉండేది ఉన్నట్టు చెప్తాము. ఒకవేళ ఆ రైతు నంబర్ కానీ ఏమంటే కూడా ఇస్తాము. అంతేలే, ఊరిది పలానా చోట చూసి పలానా చోట తెచ్చినామని కానీ అన్ని క్లియర్ చెప్తున్నాం కదా. అంతేలే, చెప్పడు అసలు.
ఏమన్నావు కదా పొడిచేది గిడిచేది ఏం లేదు కదా. ఎందుకంటే రైతులే కాబట్టి తీసుకునేది, వాళ్ళు తీసుకున్నాక ఇబ్బంది పడవద్దు అనమాట. అవులే ఏమన్నా అంటే ముందే చెప్తారు. అవులే అవులే డబ్బులు అయినా పర్లేదు, ఎద్దులు బాగున్నాయని గ్యారెంటీ అని తీసుకుని వచ్చినావు. మనం కూడా అక్కడ వాళ్ళని ఒకసారి నమ్ముతాము, ఒకసారి ఇంకా వద్దులే వీళ్ళు అంతా చెప్తున్నారని మనం ఖర్చు గిడ్డి చూసుకొని ఏమన్నా ఇవి అతుకుపోతాయి ఇప్పుడు. ఇది లెఫ్ట్ ఎడం పక్క, అది కుడి, రైట్ సైడ్. ఇంకా అంతేనా మళ్ళా మార్చగా పోవా? అవులే ఇంకా అట్లే ఫాలో అవుతున్నావు. ఇప్పుడు ఇంకా నువ్వు రేటు చెప్పలే, రేట్ ఎంత చెప్తున్నావా? చెప్పినా కదా మనం 1,22,000కి అంత ఛార్జ్ తోని, ఛార్జ్ గేటు అవులే ఇంకా నువ్వు అన్ని కలిసి మనకి ఇంటి వాళ్ళకి 1,22,000 వాళ్ళే వచ్చి దింపిపోయినారు మొత్తం అంతా. ఇప్పుడు ఎట్లా మరి రేటు? వాళ్ళు రానన్న రైతులు కొంతమందికి ఎక్కువ అని అనిపిస్తుంది, కొంతమందికి తక్కువ అని అనిపిస్తుంది. నువ్వు రేటు చెప్తే వాళ్ళకి రావాలా వద్దా అనేదన్నా క్లారిటీ ఉంటది కదా. మొత్తం అంతా పన్నే చెప్పినా కదా, వాళ్ళు వచ్చి చూసుకొని కట్టుకొని చూసుకున్నాక కానీ వాళ్ళకి ఇష్టం మాట్లాడుకున్నామని, లేకుంటే లేదు. దాన్ని ఏముంది, వచ్చి మాట్లాడాలంటావా? వచ్చి చూసుకోవాలి కదా. రైతులు వచ్చి డైరెక్ట్ చూసి మాట్లాడుకోవాలంటావు. నీకు పన్నేదైతే 1,22,000. 1,22,000 మనం ఇంటికి వచ్చి ఇవ్వబడతారు కదా. ఎవరికైనా కావాలంటే అన్న నెంబర్ తీసుకుందాం, అన్నకు కాల్ చేయండి. మీకు నచ్చితే టైం పాస్ కి అయితే కాల్ చేయకండి, డైరెక్ట్ వచ్చే పని అయితే వేసుకోండి. కోపం పడాల్సి ఉంటది, చాలా ఉన్నాయి. డైరెక్ట్ వచ్చి చూసుకొని అయితే మాట్లాడండి. నాకు నచ్చిన యుద్ధం నీకు నచ్చలేని రూల్ ఏం లేదు, అంతే అంతేలే. రూల్ ఏం లేదు. సరే మొబైల్ నెంబర్ చెప్పు. మొబైల్ నెంబర్ చెప్తావా? మొబైల్ నెంబర్ చెప్పు. చెప్తానా? చెప్పు. 91 33 33 0 90 320. ఎద్దులు కావాలా కన్ఫామ్ ఎట్లా పోతే మేము వస్తామని వాళ్ళే చేయండి, లేకపోతే వద్దు. ఎందుకంటే ఒక సీరియస్ జోక్ చేసుకుంటా ఎంత పడినాయి ఆటివి ఈటివి ఆటవి మీకు తెలిసి ఉంటది. ఆడ తెచ్చింటే మీరు చూసిన వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా మంది, కొంతమంది చూసి కూడా వీడియో చూసి ఫోన్ చేస్తారు కదా. చేస్తారు కరెక్టే కదా. అవి మా సైడ్ ఎద్దులు అవి అట్లా ఇట్లా అంటే అవి పోతావో పోవో, తంతవో పొడుస్తావో పండుకుంటావో, మాకాడైతే ఏమంట లేవు. అందుకని రైతులు వచ్చి చూసి అయితే తీసుకోండి అన్న, ఎవరైనా కానీ రైతులు తీసుకొని పోండి. మీకు నచ్చితే సరిపోయి, లేకుంటే వద్దులే తమ్ముడు అన్న మనకు సైడ్ పోలేనంత కూడా సంతోషమే, దాన్ని ఏం లేదు. ఓకేనా? కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి. అంతే అంతేలే. ఓకే, ఇది మొత్తానికి వచ్చేసి కాళ్ళు గిల్లు సుడులు గిల్లు అయితే ఏం ప్రాబ్లం లేదు మా వరకైతే. మీరు ఒకవేళ వచ్చి కానీ చూసుకోండి. ఒకవేళ ఇది మరి డైరెక్ట్ అన్న నెంబర్ అయితే ఉంది కదా, టైటిల్లో కూడా వేయడానికి ట్రై చేస్తా. డైరెక్ట్ అన్నకైతే కాల్ చేసి మీరైతే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా. అడ్రస్ వచ్చేసి ఇది మన కర్నూలు డిస్టిక్ గూడూరు మండలం, గూడూరు కాడికి వచ్చి పెట్రోల్ బంక్ అనే ఉంది. దొడ్డిది అవతల సైడ్ పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ దొడ్డి ఉంది అనమాట. ఇంజనే ఉంటాయి ఇక్కడ పక్కన చేనులు కూడా. డైరెక్ట్ వచ్చి మీరు కట్టుకుని అయితే చూసుకోవచ్చు.